హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. నేను దివ్య. ఈరోజు మనం మాగీ నూడిల్స్తో పిస్సా చేయబోతున్నాం. చాలా టేస్టీగా ఉండదు. మామూలుగా మాగీ చేసుకొని తినొచ్చు కదా, ఎందుకు పిస్సా చేయడం ఎందుకు అని అనుకుంటారు. అని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం ముందుగా ఒక వెసల్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. అంటే మనకి నూడిల్స్కి నేను 3 పీసెస్ నూడిల్స్ వేస్తున్నాను, అందుకని 1/2 లీటర్ వాటర్ పోస్తున్నాను. అది కరెక్ట్గా సరిపోయిద్ది. ఈ వాటర్ బాయిల్ అయినప్పుడు మనం మ్యాగీ నూడిల్స్తో ఒక 3 పీసెస్ వేస్తున్నాను. ఓవర్గా వాటర్ అయితే మరీ మెత్తగా ఉడికిపోయిద్ది, అంత మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 1/2 లీటర్ పోస్తే 3 పీస్కి సరిపోయిద్ది. అలాగే దీనికి కావాల్సిన 3 ప్యాకెట్లు మసాలా కూడా దాంట్లోనే వేసేసేయండి. కొంచెం మిక్స్ చేసి ఇవ్వండి. కొంచెం మిక్స్ చేస్తుంటే అలా చిన్నగా ఉడుకుతూ ఉంటుంది. మరి ఓవర్ ఫ్లై పెట్టకుండా కొంచెం టైం ఇవ్వండి ఉడకడానికి. అలాగే ఓవర్గా ఉడికిపోకుండా చూసుకోండి. చూసారు కదా, ఒక 2-3 మినిట్స్లో ఇలా ఉడికిపోయింది. వాటర్ లైట్గా మిగిలింది కదా ఈ స్టేజ్లో. అలాగే ఓవర్గా ఉడకలేదు, చూసారు కదా, అలాగే ఉండాలి. ఇప్పుడు మనం దీనిలోకి ఒక 2 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కానీ బియ్య పిండి కానీ మైదా పిండి కానీ మన ఇష్టానికి ఏదైనా వేసుకోవచ్చు. అంటే ఒక 2 నిమిషాలు మళ్ళీ ఇది కలుపుతూ ఉంటే మనకి ఈ పిండి కూడా ఉడికిపోయిద్ది. కొంచెం థిక్నెస్ వచ్చేసిద్ది. ఇది పిస్సా లాగా బేస్ రావాలి కదా, దానికోసమే, ఇంకా ఏం లేదు. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఒక కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని దానిలోకి మన మ్యాగీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగా కొంచెం అడుగు మాడకుండా అడుగు అంటుకోకుండా తొందరగా వచ్చేస్తుంది, అందుకని దానిలోనే సెట్ చేద్దాము. ఇప్పుడే ఆల్మోస్ట్ థిక్ అయింది కదా, చూసారు కదా. ఇప్పుడు మనం దీనిలోకి సెట్ చేసేద్దాం దీన్ని. అలాగే ఆటుకరతోనే అలా ప్రెస్ చేసి రౌండ్గా సెట్ చేసేసేయండి. ఇలాంటి ప్యాన్ అయితే తొందరగా రౌండ్ వచ్చేసిద్ది. ఇది ఒక టేబుల్ స్పూన్ ఒరిగానో తీసుకున్నాను. ఈ ఒరిగానోలో కొంచెం ఉప్పు కూడా ఉంది కాబట్టి ఇంకా సెపరేట్ ఉప్పు వేయట్లేదు. ఈ మ్యాగీ నూడిల్స్లో అయితే దానికి సరిపడేట ఉప్పు ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ పోసుకొని ఆ ఒరిగానోని మిక్స్ చేసేసుకోవాలి. ఆ ఒరిగానో కూడా మన హోమ్మేడ్ ఒరిగానే, మన వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాము, కావాలంటే ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసి పక్కన పెట్టండి. ఈ నూడిల్స్ని ఏమో ఒకసారి మూత పెట్టేసుకుంటే కింద ఫ్రై అవ్వాలి బాగా, కొంచెం ఇది బేస్ లాగా థిక్ అవ్వాలి కదా. ఇలా మధ్యలో ఒక్కసారి కదిలిస్తే కింద అంటుకోకుండా ఫ్రీగా అవుతుంది, పిస్సా బేస్ లాగా అవుతుంది. ఇంకొక 5 మినిట్స్ టైం ఇవ్వండి. కింద బాగా సెట్ అయితేనే మనకి అది తిరిగి పెట్టడానికి కుదురుతుంది, లేకపోతే రాదు కదా. ఇప్పుడు చూడండి, కింద అంతా ఫ్రై అయినట్టుంది, కానీ మరీ డ్రై అవ్వలేదు, అంటే మాడిపోలేదు. ఇప్పుడు ఒకసారి ఇలా ఈజీగా తిప్పడానికి నేను ఇలా తిప్పుతున్నాను. మనం మామూలుగా దోశకర్ర అట్టకర్ర తీసుకుంటే దాంతో అలా ఇరిగిపోయిద్ది కదా, ఇలా తిప్పేస్తే ఈజీగా వచ్చేసిద్ది. ఇంకా అలాగే తిప్పొచ్చు అని నమ్మకం ఉండే వాళ్ళు అలాగైనా తిప్పుకోవచ్చు. నేను ఇలా తిప్పాను. ఇప్పుడు దీని మీద మన ఒరిగానో పేస్ట్, ఒరిగానో సాస్ అలా రాసేసుకోండి. ఓవర్గా ఇంకా కొంచెం కావాలి అనుకోండి ఇంకా రాసుకోవచ్చు, కానీ మన మ్యాగీ నూడిల్స్లోనే మసాలా బాగా ఉంటుంది కాబట్టి సరిపోయిద్ది ఇది. ఇప్పుడు దాని మీద చీజు, ఈ చీజ్ వచ్చేసి మిల్కీ మిస్ట్ ఇది చీజ్, నాకు అంత నచ్చలేదు ఇది. అదే మామూలుగా మన అమూల్ చీజ్ అలాగే అయితే బాగా జ్యూసీగా వచ్చేసిద్ది, బాగా సాగుతూ ఉంటుంది, కానీ ఇదంతా రాలేదు. మామూలుగా అయితే మన హోమ్మేడ్ చీజ్ అలా వాడతాము, టైం కుదరలేదని ఇది తెస్తే అంత సరిగా రాలేదు. ఇప్పుడు కొంచెం ఆనియన్ పీసెస్ అను, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, అలాగే కొంచెం టొమాటో ముక్కలు దాని మీద స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఈ టొమాటో ముక్కలు లోపల ఉండే విత్తనాలన్నీ తీసేసాను, జ్యూసీగా ఉండకుండా ఆ తొక్కు వరకే తీసాను. విత్తనాలు కూడా ఉండే కొంచెం లోపల వాటర్ ఎక్కువ ఉండిపోయింది కదా, అందుకని అది తీసేసి జస్ట్ ప్రెస్ చేసి ఇవ్వండి. ఇలా దానిలోకి అద్దుకునేటట్టు జస్ట్ అట్టకరతోనే ప్రెస్ చేసుకోవచ్చు. సెట్ చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు ఇది మూత పెట్టేసి స్లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. ఇప్పుడు రెడీ అయిపోయింది, చూసారు కదా, వెజిటబుల్స్ అన్నీ కుక్ అయింది. అది మన చీజ్ కూడా మెల్ట్ అయింది. చూద్దాం ఎలా వచ్చిందో. మెల్ట్ అయినా కూడా అంత జ్యూసీగా ఏం రాలేదు. కింద చూడండి పర్ఫెక్ట్గా ఉంది, బాగా క్రిస్పీగా ఉంది కింద. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇది పిజ్జా కాకుండా ఇలా ఫ్రై చేసి తినొచ్చు అని అనిపిస్తుంది, ఎంత టేస్టీగా ఉంటుంది.
మీరు ఒక్కసారి అందరూ ట్రై చేసి చూడండి. ఇలా పిస్తా చేస్తే కొంచెం వెజిటబుల్స్ అవి అన్నీ పిల్లలు తింటారు కదా, నూడిల్స్ వరే కాకుండా. అలాగే ఇది పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ 7 కంటిన్యూస్. బాయ్ బాయ్.